హాయ్ మామ్స్ అందరికి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. వీడియో ఏంటంటే వాగులలో చెర్లలో మనకి వలలేస్తారు కదా, వలలేసేటప్పుడు దాని మీద తెప్పతో ఈస్తారు కదా, ఆ తెప్పని ఎలా తయారు చేస్తారో చాలా మందికి అయితే తెలియదు. ఎలా కట్టుకోవాలో దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. పూర్తిగా వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మిస్ కాకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకైతే వీడియో అర్థమవుతుంది. ఇవి అండి 3 ముక్కలు వస్తాయి. ఇవి ఒకే పొడవుగా ఉంటుంది అనుకుంటారు, ఉండవట్లా ఇట్లా ముక్కలు ముక్కలుగా ఒక్కొక్క ముక్క వస్తుంది. ఒక్కొక్క ముక్క వచ్చేసి నాకు 280 రూపాయలు పడ్డది కాస్ట్. అది ఎక్కడ తీసుకొచ్చిన అంటే నేను నార్కట్పల్లిలో తీసుకొచ్చిన. ఇది ఇంకో ముక్క. 2 కూడా చేసుకోవచ్చు, చిన్నగా ఉంటుంది, కాకపోతే వెయిట్ ఆపదని చెప్పేసి చేపలు కూడా పడితే చాలా మంది అయితే పెద్దగా చేస్తారు. అందుకని ఆ ముక్క కూడా యాడ్ చేస్తా. దానికి కావాల్సింది ముందుగా మనకి 3 తెప్ప చెక్కలు, ఇట్లా ఒక 2 కర్రలు తీసుకొని 4 బద్దలు చేసుకోవాలి. 4 మధ్యలోకి చీల్స్తే 4 ముక్కలు అవుతాయి. దాని బారు చూసుకొని కొలుచుకొని 4 సమానంగా చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఒక చెత్తిర్పుల కావాలి మనకి పొడుగ్గా ఉండడానికి. ఒక చెత్తిర్పుల తీసుకొని ఈ చివరికి ఇట్లా దారం ఇలా హోల్లంగా తీసుకొని చెత్తిర్పుల నుంచి హోల్లా తీసుకొని ఇట్లా చివరికి 3 వేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగిస్తారో నేను ఇప్పుడు చేస్తుంటే మీరు కూడా చూస్తారు, క్లియర్గా అర్థమైపోతుంది మీకు. వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని తయారు చేసినాక దీనికితో పాటు ఒక 3 యూరియా బస్తాలు కూడా కావాలి మనకి. ఆ యూరియా బస్తాలు ఏంటంటే దీన్ని కుట్టుకోవడానికి. గాయ్స్, ఈ తెప్ప చెక్కలను అయితే ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకొని, అది కూడా తీసుకురా సంజు, 3 సమానంగా వచ్చే విధంగా ఇట్లా పెట్టుకోవాలండి. మా డాడీ ఒకసారి కట్టి నాకు నేర్పించిండు. మా డాడీ కట్టిన కాంచి నేను కూడా చూసుకొని నేర్చుకున్నా. అప్పుడు ఒక 2 టైమ్స్ కట్టాను. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ కడుతున్నాను. నా పాత తెప్ప మొత్తం ఖరాబ్ అయిపోయింది, దానికోసమనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. గాయ్స్, ఈ కర్ర అయితే పూర్తిగా ఇక్కడ దాకా నుంచి అక్కడ దాకా వచ్చేటట్టు ఉండాలి. మనది కొద్ది తక్కువనే ఉంది, కానీ ఎందుకంటే నేను ఇట్లా కట్ చేసిన, మన దగ్గర పాత కర్రలే ఉన్నాయి యూజ్ చేద్దామని. అందులోటి నేను దీన్ని ఏం చేస్తా అంటే ఈ బేస్ని ఇట్లా కట్ చేసుకుంటాను అనమాట. నేను కొంచెం కొచ్చగా ఇట్లా షిప్ ఇట్లా కొచ్చగా ఉండేటట్టుగా మనకి పడవ తెప్ప అట్లా కట్ చేసుకుంటా. కాబట్టి నేను దీన్ని అయితే ఇట్లా కొద్దిగా తక్కువ ఏం కాదని అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీరైతే పూర్తి కావాలనుకుంటే పెద్ద కర్ర పెట్టుకోవాలి. ఆడదాకా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేటట్టు బారుగా కర్ర పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పొడుగు అయితే ఒక దారం ముక్క తీసుకున్నాం, కనిపిస్తుందా? ఈ ముక్క తీసుకున్నాం, ఈ దారం ముక్క పెద్దగా. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం తెప్ప చెక్కల్ని తిప్పుకోవాలి, ఇట్లా నిలబెట్టుకోవాలి. ఇట్లా ఒక బెత్తడి మనం వదిలేసుకుంటే మంచిగా ఉంటుంది. గాయస్, ఇట్లా 2 సమానమై చూసుకొని అటుపక్క ఇటుపక్క పెట్టేసుకోవాలి. గాయస్, ఈ పుల్లని మనం ఇక్కడ గుచ్చుకొని ఇవతలకి కరెక్ట్గా దీనపడి వెళ్ళింది చూసినావా, ఇట్లా వెళ్ళేటట్టు తీసుకోవాలి. తీసుకొని ఇది ఇలా దారం తీసి ఇలా పెట్టేసుకొని ఇట్లా గుంజేసుకోవాలి. ఇవతలకి వచ్చేస్తుంది, ఇట్లా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని పెట్టేసుకొని పైనుంచి కూర్చోవాలి. ఇట్లా ఒక వరుస అయినా వేసుకోవచ్చు, కావాలనుకుంటే మళ్ళీ అల్లంగానే గుచ్చి రెండో వరుస కూడా వేసుకొని అటు సైడ్ 3 వేసుకోవాలన్నమాట. కొంతమంది ఏమో ఏముందని ఒకటే వరుస వేసుకుంటారు, కానీ మనం
2 వరుసలు వేసుకుంటే తెప్ప అనేది ఎప్పటికైనా స్టాండర్డ్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా ముడేసుకోవాలి. టైట్ గుంజి వేసుకుని ఉంటే అయిపోద్ది. గాయస్ తెప్ప అక్కడ ఒకటి వేసినాం కదా టాకా, ఇక్కడ మధ్యలో కూడా ఒకటి వేసుకోవాలి. ఒకసారి కట్టుకోవాలి టాకా వేసుకొని. ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి వేసుకోవాలి. మొత్తం ఈ పక్క 3 ఆ పక్క 3 6 రావాలన్నమాట. ఇక కొంతమంది అవసరం లేని లేదేమో ఆడ ఒకటి వేసి ఒకటి వేస్తారు చివరికి. దీన్ని కూడా ఇక్కడ ఒకటి. ప్రస్తుతానికి దీన్ని ఇప్పుడు స్ట్రైట్ చేసుకోకుండా ఇక్కడ వేసుకున్న తర్వాత స్ట్రైట్ చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ ఈ తెప్ప ఒకటి కుట్టేద్దాం మనం. పైన ఎంత పెట్టినామో ఎంత స్ట్రైట్గా చూసుకొని కింద కూడా చూసుకొని కుచ్చుకుంటే బెటర్. మన దగ్గర అయితే తెల్లదారం లేదు, బ్లూ వైర్ అయితే వాడుతున్నా. ఇది కూడా బాగా స్టాండర్డ్గా ఉంటుంది. గాయస్ ఈ విధంగా అయితే మనం రెండోది కూడా కడుతున్నాం. ఇందాకలా బ్లూ వైర్ పెట్టాము. ఆ బ్లూ వైరు కొద్దిగా మంచి లేదు, తెగిపోతుంది, స్టాండర్డ్గా లేదని చెప్పేసి మళ్ళీ వైర్ మార్చాను. ఇట్లా తెల్ల వైర్ అయితే పెట్టుకున్నాను. గట్టిగా లాక్కొని ముడేసుకోవాలి. ఈ పక్క 3 తెప్పలు కట్టేసిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఈ పక్క కట్టుకుంటాం. అలాగైతే కొంచెం ఒక్కరం ఉన్నా కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో తెప్ప కట్టేటప్పుడు మనం ఇదే బేస్ అనమాట స్ట్రైట్ చేసుకోవాలి, దగ్గరకు పెట్టుకోవాలన్నమాట. దీన్ని తెప్ప చెక్కలకు గ్యాప్ రాకుండా చూసుకొని సేమ్ ఇది కూడా ఇంత మనకు స్ట్రైట్గా ఒక్కోసారి రాదు కూర్చున్నప్పుడు, కొంచెం క్రాస్ వచ్చినా కానీ మళ్ళీ తీసుకొని స్ట్రైట్గా కూర్చుకోవాలి. ఇప్పుడు మనం 2 చెక్కలు అయితే పెట్టేసినాం. ఇంకొక చెక్క పెట్టేద్దాం, తెప్ప చెక్క. గైస్ ఈ విధంగా మనం ఈ కట్టెలు కొంచెం ఎడలు పనుకొని ఇందులో అయితే పెట్టేసుకోవాలి.
కథం ఇట్లా సెట్. గైస్ ఇది ఒక్కటైతే మనం వేసేసుకుంటే ఒక పక్క అయిపోద్ది, ఇంకొక పక్క చక్క 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 కుట్టేయడం. ఇంకా లాస్ట్ చెక్ అనమాట. దీనికి కూడా ఒక జాయింట్ పడితే సెట్ అయిపోతుంది. ఇక కాలు కొంచెం దెబ్బ తగిలింది, ఏమనుకోకండి. నిన్న వేరే కాడ తగిలింది అది. ఫైనల్గా మనం ఇక్కడ ఒక టాక్ వేసుకోవాలి. లాస్ట్గా ఇక్కడ ఒక టాక్ వేసుకుంటే కంప్లీట్ అయిపోయినట్టే. ఈ పక్క నెక్స్ట్ ఇంకో పక్క వేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో మనకి మిడిల్లో ఇడొకటి అక్కడొకటి వేసుకోవాలి. అది ఎక్స్ట్రాగా అనమాట, స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్లా కూడా నడుస్తుంది, కానీ ఇంకా స్టాండర్డ్గా ఉండాలంటే ఇంకా గ్యాప్ల మధ్యలో తెప్పకి మధ్యలో ఇంకొక టాక వేసుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. ఇక్కడైతే ఒకటి వేసేద్దాం ఇప్పుడు. గైస్ లాస్ట్ అనమాట ఇది ఒకటి. ఈ పక్క మూడు వేసుకున్నామంటే తొక్కు ఇక్కడ కొద్దిగా లేస్తుంది, లేవకుండా ఉండడానికి తొక్కు గట్టిగా ఇట్లా తొక్కిస్తున్నాను. చూడండి ఇక్కడ ఒకటి వేసిన స్టార్టింగ్లో, మళ్ళా ఈ జాయింట్ దగ్గరికి ఒకటి, ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి, రెండు వేసిన. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రెండు వేసిన, ఇక్కడ జాయింట్ కాబట్టి మళ్ళీ చివరికి ఒకటి వేసిన. ఇంత గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని నేను చెప్పిన కదా ఈ విధంగా కట్ చేసి కొద్దిగా మనం మూతి కొద్దిగా ఉండేటట్టు కొద్దిగా మంచిగా ఉంటుంది అన్నమాట. అట్లా ఉండడం వల్ల ఏమైందంటే తెప్ప స్పీడ్గా పోవడానికి వీలు ఉంటుంది. ఇట్లా ఇప్పుడు 2 సైడ్స్ అయితే ఇట్లా కట్టేసాను. నెక్స్ట్ మనం ఈ పక్క కూడా సేమ్ అలానే కర్రలు పెట్టుకొని కట్టుకోవాలి. ఈ మధ్య గ్యాప్లో కూడా ఇప్పుడు ఇక్కడికి ఇక్కడ ఒకటి వేసినా కదా, ఈ రెండింటి మధ్యకి ఇక్కడ ఒకటి వేయాలన్నమాట వైరు. అట్లా ఇక్కడ ఒక జాయింట్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్లా ఉన్నా పర్లేదు, ఇంకా చాలా కాలం ఉండాలంటే అట్లా వేసుకోవాలి. ఒక పక్క అయితే కట్టేసినాం, ఇంకో పక్క కడుతున్నాం. ఈ పక్క కూడా మనం సేమ్ అదే విధంగా కట్టుకుందాం. గైస్ మన ఇంట్లో అగరబత్తి అని ఉంటే కొవ్వొత్తునన్నా ఇట్లా కాల్చుకొని ఈ దారాలు అయితే కట్ చేసుకోవాలి. ఇంత పొడుగున్నాయి కదా, ఈ కట్ చేసుకోకపోతే ఏమైందంటే మనం అలా తెప్ప ఇదేటప్పుడు కొన్నిసార్లు ఈ ఊగనే జారిపోతాయి, వైరు జారిపోతుంది. ఇది ఉగ్గిర వైరు కాబట్టి ఆగదన్నమాట. ఇట్లా మనం ఇదైతే ఈజీగా పని జరుగుతుంది. ఇట్లానే ఇట్లా రెండు తీసుకుని అట్లా బిరుగుండేస్తాయి. అట్లా సింపుల్గా. గైస్ మనమైతే ఆ పక్క ఇంత పెట్టుకున్నాం కదా, బెత్తడి పెట్టుకున్నాం కదా, అట్నే ఇక్కడ కూడా బెత్తడి చూసుకొని ఇక్కడ నుంచి మనకు కావాల్సినట్టుగా సపోజ్ ఒక బెత్తడు అనుకో, ఇది నాలుగు గుర్తులు ఉన్నాయని అనుకోకండి. ఫస్ట్ పెట్టిన గుర్తులు కొంచెం బాగా కొషగా ఎక్కువైంది అనమాట. అంత కొషగా అవసరం లేదని చెప్పి మళ్ళీ ఈ గుర్తు పెట్టాను. కొంచెం ఇట్లా ఉంటే బాగుంటుంది, నెరి కొషగా ఉంటే బాగుంటుందని ఇట్లా పెట్టాను అనమాట. ఇప్పుడు మనం దీంతో మెల్లగా కట్ చేసుకోవడం. ఇంకా తెప్ప అయితే రెడీ అయింది చూడండి. ఇంకోలా అక్కడ ముందర కొషగా ఉండేటట్టు చేసుకున్నమాట.
ఇదే ఇక్కడ ఇలా తయారు చేసుకున్నాం టోటల్గా. ఒకసారి అయితే మీరు చూడండి. ఇంకా దీనికి మనం 3 బస్తాలు పడతాయి. 3 యూరియా బస్తాలు వేసి కుట్టేస్తే సెట్ ఇక మనకి తెప్ప రెడీ అయినట్టే. దీంతోపాటు దీన్ని ఈదడానికి ఒక తెడ్డు కర్ర అంటారు దాన్ని, అది కూడా రెడీ చేద్దాం. అది కూడా రెడీ చేసి మీకు చూపిస్తా. సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇది ఎలా ఉంటుంది అని తెలవని వాళ్ళకైతే మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటా. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి. మీకు యూజ్ అనిపిస్తేనే, మీకు ఖచ్చితంగా ఉపయోగపడ్డది అనిపిస్తే ఒక లైక్ అయితే కొట్టండి. దారాలు అయితే మనం కొలతలు వేసుకొని తీసుకున్నాం అన్నమాట. తెప్ప ఎంత ఉందని ఇక్కడ కుట్టించుకోవడానికి ఆల్రెడీ బస్తాలతో కొంచెం అమౌంట్ అయితే ఇచ్చేస్తాం. డైరెక్ట్ మనం కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇక్కడ కుట్టించుకుంటే బెటర్ అని ఇక్కడికి వచ్చాను అన్నమాట. చుట్టూ ఎలా కుట్టాం. మనకైతే 5 బస్తాలు పడుతున్నాయి. 5 బస్తాలు పడుతున్నాయి. అది అవి కుట్టించుకొని మనం తెప్పకైతే ఎక్కించుకొని కొంచెం లూజ్ ఉంటేనేమో టైట్గా సైడ్ వెంబడి కుట్టుకున్నాం. బస్సు అయితే పెట్టుకున్నాం. దీన్ని తీసుకొని మనం వెళ్ళి ఇప్పుడు మన తెప్పకు తొడిగేద్దాం. తెప్పకు తొడిగేస్తే ఎంత వస్తుందో చూడొచ్చు. గైస్ దీనికైతే మనం కట్టెలు కట్టడం అయిపోయింది. అటుపక్క ఇటుపక్క మొత్తం 4 కర్రలు అయితే కట్టుకున్నాం. మధ్యలో టాకాలు కూడా వేసేసిన. ఇక ఇప్పుడు బస్తా కుట్టాలి. ఇగో ఈ బస్తా అయితే మనం మిషన్ కాడనే కుట్టించుకొచ్చుకున్నాం. అంటే బస్తాలు కుడతారు కదా పట్టాలో, వాళ్ళ కాడ కుట్టించుకొచ్చినాం. దీనికి మొత్తం 6 బస్తాలు పట్టినాయి నాకు. ఒక బస్తా వచ్చేసి కాస్ట్ 25 రూపాయలు, అంటే 20 రూపాయలు కుట్టినందుకు ఒక 5 రూపాయలు, 25 రూపాయలు లెక్క తీసుకుంది. మొత్తం నాకు ఒక 150 రూపాయలు అయిపోయింది. ఇంతకుముందుకు డైరెక్ట్ బస్తాలు ఉంటే, యూరియా బస్తాలు ఉంటే డైరెక్ట్ కుట్టుకొని మనమే ఎక్కించుకొని కుట్టుకునేటోళ్ళం. కానీ మన దగ్గర అయితే యూరియా బస్తాలు లేవు, ఎందుకంటే మాకు వ్యవసాయం లేదు కాబట్టి ఆ బస్తాలు దొరకట్లేవు. కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడనే కుట్టించుకొని వచ్చాను అనమాట ఇదంతా. ఇప్పుడు ఇక తొడిగేద్దాం దీన్ని. ఇట్లయితే తొడిగేసుకున్నాం. కొంచెం లూజ్ ఉండొచ్చు, ఉన్నా కానీ ఏం కాదు. మళ్ళీ మనం సైడ్లు టైట్ చేసుకోవాలి. ఈజీగా ఎక్కాలంటే కొంచెం లూజ్గా కుట్టించుకుంటే బాగుంటుందని నేను ముందుగానే వీటిని కొలత తీసుకొని వెళ్ళాను అనమాట. కొలత తీసుకొని వెళ్ళి అలా చెప్తే వాళ్ళు మనకు కావాల్సినట్టుగా ఈ విధంగా కుట్టించారు. ఆడేం చేస్తున్నావు సంజు? ఆడ కింద వదిలిపెట్టాడా ఇటురా. పట్ట చక్కజు, పట్ట చక్కజు. ఈ విధంగా అయితే తెప్పనైతే రెడీ చేశాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఇంకో ఈ ముందు ఒక కాడ కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కుట్టుకొని మిగతా సైడ్లు కూడా టైట్గా చేసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అది కూడా కుట్టేస్తా, చూపిస్తా. ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ అంతా కవర్ అయ్యే విధంగా టైట్గా గుంజి టైట్గా కుట్టుకుంటే ఇంకా మనకి ఫ్యూచర్ ఉంటుంది అన్నమాట. చాలా సంవత్సరాలు ఉంటుంది తెప్ప అనేది ఖరాబ్ కాకుండా. గైస్ ఫైనల్లీ మొత్తం అయితే కంప్లీట్ చేశాను అనమాట. తెప్ప రెడీ అయిపోయింది. చర్లు వేసుకోవడం, ఈదడమే. చూడండి, ఇది అంత వెయిట్ కూడా లేదు, తక్కువనే ఉంది. చెక్కే కదా, మనకు ఫస్ట్ నుంచి చూశాను స్ట్రక్చర్ ఎట్లుందనేది. మీరు కూడా చూడొచ్చు. ఒకే కలర్లా బస్తాలు కూడా ఒకే కలర్లో కుట్టాను. చూపిస్తారండి ఎలా కుట్టాను. చూడండి, ఇగో ఈ విధంగా మొత్తం పూర్తిగా ముందలకు కూడా మంచిగా ఇట్లా కొచ్చే విధంగా కుట్టుకున్నా. కింద కొద్దిగా ఇట్లా వచ్చేటట్టు పెట్టుకున్నాను నేనే, ఎందుకంటే వాటర్కి కొద్దిగా ఇట్లా లేచి ఉంటే వాటర్ తగలకుండా ఉంటాయి. దీనికి కొంచెం స్పీడ్గా పోయే అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధంగా డిజైన్ కట్ చేసుకున్నా అన్నమాట. చూడండి సూట్. సో గాయస్ దీనికైతే ఒక తెడ్డు కర్ర కూడా తయారు చేసుకుంటారు. ఇట్లా ఈదుకోవడానికి కర్రకి 2 వైపులా ఇట్లా పలకల్లకు ఉంటాయి. అది ఇటు ఈదుకోవడానికి చేసుకుంటారు. అది మనం సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. కమ్మరాయన కాడికి పోయిస్తే వాళ్ళు చేసిస్తారన్నమాట. కర్ర ఒక ఎదురు కర్ర తీసుకొని ఒక చెక్కలు అలకాన్ని ఉంటాయి, చేసిస్తారు. అదైతే చేసుకోవాలి. అదొకటి చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది. నాది పాతది ఉందేమో వెతికి చూస్తా, లేకపోతే కొత్తది చేయించుకుంటా.
ఇక్కడ కొంతమంది ఇక్కడ ఒక జేబు కూడా కుట్టించుకుంటారు, ఏమన్నా సామాన్లు అలా పెట్టుకోనిక కొంతమంది అయితే పెట్టించుకుంటారు అన్నమాట. మనం ఏం జేబుకి ఏం కుట్టించుకోలే, సింపుల్గా ఇట్లా చేసి అయితే పెట్టుకున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా మరి. బాయ్.